రక్షణ రంగానికి సంబంధించి రాబోయే అవసరాలు, జరగబోయేటటువంటి ఎత్తులు, శత్రువుల యొక్క వ్యూహాలకు అనుగుణంగా మనం ఇప్పుడు ఆయుధాలు సమకూర్చుకుంటున్నాం. అందులో మరొక ఆయుధానికి సంబంధించి మన రక్షణ పరిశోధన శాఖ సాధించింది అద్భుతం. ఆ పరీక్ష కాస్త విజయవంతమైంది. లాంగ్ రేంజ్ గైడ్ బాంబు గౌరవ్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలోల తరగతికి చెందినటువంటి ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షలో భాగంగా ఈ బాంబుని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. ఈ నెల 8 నుంచి 10 మధ్య ఇవి జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పేదాకా ఎవరికి తెలియలేదు. అంత జాగ్రత్తలు పాటించింది. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని అది అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగిందని వివరించింది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ అస్త్రాన్ని భారత వైమానిక దళాలను చేర్చడానికి మార్గం సుగమమైందని తెలిపింది. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన DRDOని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబుని DRDOకి చెందినట్టు రీసెర్చ్ ఫర్ ఇమారత్ RCI హైదరాబాద్, పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE కలిసి అభివృద్ధి చేసిన. ఇందులో స్పెషల్ ఏంటంటే బాంబులో ఒక గైడ్ ఎటుకు వెళ్ళాలో నిర్దేశించేటట్టు, దాంట్లో మనం గూగుల్ మ్యాప్ని సెట్ చేసేస్తే అది ఎక్కడికి వెళ్ళి పడాలో అక్కడికి వెళ్ళి పడుతుంది. అంటే బాంబు కిందకేసేస్తే దాని ఇష్టం వచ్చినట్టు పడుతుంది. అలా కాకుండా మనం నిర్దేశించిన చోట్లనే పడేటటువంటి సరికొత్తది ఇది. ఏ అమెరికా నుంచినో రష్యా నుంచినో కొనుక్కోవడం కాకుండా మన సొంత తయారీ, మన రక్షణ పరిశోధన శాఖ, మన రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేయడమే గొప్ప విశేషం ఇందులో.